నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృష్ణ జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సడన్ గా హైదరాబాద్ లో తెలంగాణ రాజకీయ పార్టీలపైన లొల్లికి దిగడంలో అసలు వ్యూహం ఏమైనా ఉందా లేక కాకతాళీయంగా జరిగిందా? ఆయన సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించకపోవడం తదుపరి హైకోర్టులో కూడా చుక్కెదరవడంతో మీడియా మీట్ పెట్టి దాదాపు గంట సేపు తన భావజాలాన్ని ప్రదర్శించాడు. అప్పుడప్పుడు ఆయనలో కనిపించే సినిమాటిక్ హావభావాలు, గొంతెత్తి అరవడం వంటివి ఆయన అభిమానులకు సంతోషం కలిగించవచ్చు. కానీ అసలు ఆయన ఈ మీడియా సమావేశం ఎందుకు పెట్టారు? ఏం మాట్లాడాలని అనుకున్నారు? అసలు ఏం మాట్లాడారు? ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడడం, పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేయడం వంటివి యథాప్రాయంగా జరిగాయనిపిస్తోంది. ఆయన ఏం చెప్పారో పూర్తిగా అర్థం చేసుకోగలిగితే మెచ్చుకోవాల్సిందే. గందరగోళంగా సాగిన ఆయన ఈ ప్రసంగంలో కొన్ని అంశాలు అందరి దృష్టిని బాగా ఆకర్షించాయని చెప్పాలి. ఆంధ్రలోనే తనకు దిక్కు లేదని ఇక తెలంగాణలో సీఎం అవుతానా అని ఆయన అన్న వీడియో విపరీతంగా వైరల్ అయింది. అసలు ఆంధ్రాలో దిక్కు లేదని అనడం ఏంటి? అంటే తను సీఎం కాలేనని మరోసారి స్పష్టం చేశారని అనుకోవాలా? తెలంగాణలో తానేమి చేయగలనన్నదానికి కట్టుబడి ఉన్నారా? అంటే లేదు. ఈ రోజు చెప్తున్నా, తెలంగాణలో జనసేన పోటీ చేస్తోంది అని పవన్ చెప్పారు. తెలంగాణలో బలం లేదని తెలిసి కూడా ఎందుకు పోటీ చేస్తున్నారంటే అందులో ఏదో మతలబు ఉండాలి. ఇదేదో మొదటిసారి ఎన్నికల బరిలో ఉన్నట్టు పిక్చర్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. కానీ తెలంగాణలో 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేసింది. 7 చోట్ల పోటీ చేస్తే 6 చోట్ల డిపాజిట్లు కూడా రాలేదు. కొద్ది నెలల క్రితమే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వేళ్ల మీద లెక్కించదగిన వాటిల్లో గెలిచారంట. అది గొప్ప విషయంగా ఆయన భావిస్తున్నట్లుంది. తెలంగాణకు వస్తే తిరగనివ్వమని బెదిరిస్తారా? ఇది మీ అయ్య జాగిరా అని ఆయన ప్రశ్నించారు. దానికి జవాబుగా మంత్రి పొన్నం ప్రభాకర్, అవును, ఇది మా అయ్య జాగిరే, తెలంగాణ ప్రజల జాగిరే అంటూ ఘాటుగా బెదిరించారు. నిజానికి పవన్ ను ఎవరు ఎక్కడ తిరగబోనివ్వమని అనలేదు. అన్నా దాన్ని ఎవరు అంగీకరించరు. కానీ తెలంగాణ వారిపై ఏపీ పోలీసులతో దాడులు చేయిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇదంతా డైవర్షన్ రాజకీయమా అనే చర్చ జరుగుతోంది. తన 10 ఎకరాల పొలం కోడి చెరువులో ఉందన్న ఆరోపణలపై ఆయన నేరుగా స్పందించి అందులో తప్పు జరిగిందా లేదా, తాను తెలిసి కొన్నారా తెలియక కొన్నారా? కొందరు జర్నలిస్టులు ఆరోపిస్తున్నట్లుగా నిషేధిత జాబితా నుంచి ఆ ప్రదేశాన్ని తొలగించడం నిజమా కాదా? 10 ఎకరాల భూమిని ఒకేసారి కాకుండా 3 ఎకరాల చొప్పున విడతల వారీగా మ్యూటేషన్ చేయించడంలో ఉన్న రహస్యం ఏంటి? అక్కడ బోర్ వేయడం కానీ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంపై కానీ పవన్ కళ్యాణ్ వివరించి జర్నలిస్టుల వాదన అసంబద్ధమని రుజువు చేసి ఉంటే ఆయనకు మంచి పేరొచ్చేది. అలా కాకుండా తన భూమి చెరువులో ఉందని తేలితే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఇది కొంత నయమే అయినప్పటికీ ఈ సందర్భంగానే ముఖ్యమంత్రి రేవంత్ ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవిగా ఉన్నాయి. రేవంత్ అంటే తనకి ఇష్టమని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏముంది? మర్యాద ఇవ్వడం తప్పు కాదు. కోడి చెరువు ప్రస్తావన సమయంలోనే ఈ మాటలు అనేసరికి ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ ఏమో అన్న సందేహానికి ఆస్కారం ఇచ్చారు. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా టీడీపీతో పరోక్షంగా స్నేహం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. మామూలుగా అయితే చెరువుల కబ్జా ఆరోపణలు రాగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా పలుమార్లు వాయువేగంతో స్పందించి కొన్ని చోట్ల భవనాలను కూల్చివేసింది. పేద మధ్యతరగతి ప్రజలు పలువురు దీనితో రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. పవన్ కళ్యాణ్ కి చెందిన భూమి విషయంపై వారం రోజులుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నా ప్రభుత్వం అందులోని నిజానిజాలు ఎందుకు తేల్చలేదో తెలియదు. ఈ విషయంలో తప్పు జరగలేదని ప్రభుత్వం పరిశీలనలో వెల్లడైతే పవన్ కళ్యాణ్ కే మంచిది కదా. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తున్నట్లే పవన్ చెప్పకనే చెప్పారు. తప్పు లేదు, ఎవరు అభ్యంతరం చెప్పరు, అది ప్రజాస్వామ్య హక్కు. అయితే టీడీపీ బీజేపీతో కలిసి పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికేనని బీఆర్ఎస్ అనుమానిస్తోంది. కాగా ఇదంతా బీజేపీ గేమ్ అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇక్కడ ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ తో రహస్య రాజకీయ సంబంధాలు కొనసాగిస్తున్నది అందరికీ తెలిసిందే. గత శాసనసభ ఎన్నికల్లో కానీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కానీ, ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ సభలో కానీ ఇవన్నీ ఓపెన్ గానే కనిపించాయి. చంద్రబాబును కాదని పవన్ కళ్యాణ్ తెలంగాణలో సొంత రాజకీయం చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు. బహుశా ఆయనకు చెప్పే పవన్ ఇక్కడ ఈ మీడియా మీట్ పెట్టి ఉండొచ్చన్న అభిప్రాయం పలువురిలో ఉంది. ఒకవేళ చంద్రబాబు హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించాల్సి వస్తే అప్పుడు రేవంత్ రెడ్డి ఇరుకున పడతాడు. ఇంకా తెలంగాణలో టీడీపీ బలపడేందుకు పనిచేస్తామని వర్కింగ్ అధ్యక్షుడు లోకేష్ చెప్పడం కూడా గమనించదగిందే.
వీరు కాంగ్రెస్ కి మేలు చేయడానికి వ్యూహరచన చేస్తున్నారా, లేక ప్రధాని మోడీ ఆశించినట్లు బీజేపీకి ఉపయోగపడాలని అనుకుంటున్నారా అన్నది తేలాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా జరిగినా బీఆర్ఎస్ ను దెబ్బ కొట్టే వ్యూహమే ఉండవచ్చన్నది పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ లోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల వ్యక్తిగత ప్రయోజనాలు అధికంగా ఇమిడి ఉన్నందున కాంగ్రెస్ కు నష్టం చేసే పని చేయకపోవచ్చు. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశాన్ని కూడా పరోక్షంగా పవన్ మాట్లాడారు, కానీ అదేమీ అర్థవంతంగా లేదని చెప్పారు. తానేమో అనేక అంశాలను ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడతారు. నాగేశ్వర్ రాజకీయ వ్యాఖ్యలపై జనసేన వారితో కేసులు పెట్టించడం పవన్ పై తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత పెంచింది. ఈ నేపథ్యంలో దానిపై వివరణ ఇవ్వడానికి యత్నించినట్లుంది. అసలు తానెప్పుడు కేసీఆర్ ని ఏమీ అనలేదని ఆయన చెప్పడంపై కూడా విమర్శలు వచ్చాయి. గతంలో కేసీఆర్ ను ఉద్దేశించి తాట తీస్తానని పవన్ అనడం, అందుకు ప్రతిగా కేసీఆర్ మరింత ఘాటుగా వ్యాఖ్యానించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదమని పవన్ అన్నారు. ఆయనది ప్రాంతీయ పార్టీనా కాదా అన్నది చెప్పాలి. మరి అసలు ప్రాంతీయవాదంతోనే పుట్టిన తెలుగుదేశం పార్టీతో ఆయన పొత్తు ఎలా పెట్టుకున్నారు? తెలంగాణ రాష్ట్ర సాధనకు టీఆర్ఎస్ ఏర్పడింది, ఆ తర్వాత బీఆర్ఎస్ గా మారింది. దీన్ని ఎలా చూస్తారు? బీజేపీ, కాంగ్రెస్ లు ప్రాంతీయ పార్టీలతోనే దేశవ్యాప్తంగా పొత్తు పెట్టుకుంటున్నాయేమో. ప్రాంతీయ కుల మత విద్వేషాలు రెచ్చగొట్టడంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సిద్ధహస్తులే అన్న విమర్శలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.